హలో, వెల్కమ్ టు లక్ష్మీ సింపుల్ వరల్డ్. నేను మీ లక్ష్మిని. నేను రోజు మీతో ఒక రెసిపీ చూపించబోతున్నాను. అది మొలకలతో అండి, శనగల మొలకలతోటి కొంచెం కొత్తగా ఉంటుందని ట్రై చేశాను. ఇదైతే నాకు చాలా బాగా వచ్చింది. నేను ఇక్కడ మామూలుగా మనకు శనగలు ఉంటాయి కదా, వాటిని నానబెట్టి మొలకలుగా తీసుకున్నాను. వాటిని మిక్సీలో వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను. అందులోనే ఒక 4 పచ్చిమిర్చీలు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. మరి పెద్దగా ఉంటే నలగడం కష్టమవుతుందని చెప్పేసి. అలాగే ఒక అల్లం ముక్క వేస్తున్నాను. కొన్ని పచ్చి బఠానీలు కూడా టేస్ట్ కోసం అని చెప్పి వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, అలాగే కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. అలాగే కొంచెము ఒక 4 రెబ్బలన్నీ వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుంటున్నాను. కొన్ని వాటర్ పోసుకొని వీటన్నిటిని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. సాల్ట్ కూడా వేస్తున్నాను, మీకు టేస్ట్ సరిపడా వేసుకోండి. చూస్తున్నారు కదా, నేను ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు మిగిలింది కూడా మిక్సీ పట్టేసుకున్నాను. మొత్తం మిక్సీ పట్టేశాక అందులోనే ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. వీటన్నిటిని ఇప్పుడు మంచిగా మిక్స్ చేద్దాము. మీకు ఇక్కడ సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కొంచెం కలుపుకోండి, యాడ్ చేసుకోండి. ఇప్పుడే కలిపేసుకోండి టేస్ట్ చూసుకొని. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా కలిపేసుకుందాము. ఇది యాక్చువల్గా చాలా బాగుంటుందండి, ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగా వచ్చింది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక అందులోనే చిన్న చిన్న పునుగుల్లా వేసేసుకుంటున్నాను. దీన్ని కొంచెం జాగ్రత్త అండి, ఇది ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. మీరు పెద్ద ముక్కిడి లాంటిది పెట్టుకోండి. నేను ఇక్కడ చిన్నది పెట్టుకున్నాను కదా, కానీ ఒకవేళ చిన్నది పెట్టుకుంటే మాత్రం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేస్తుంది, బబుల్స్ రూపంలో పొంగుతుంది కదా ఆయిల్. ఒకవేళ పొంగకుండా ఉండాలి అంటే ముందుగానే ఒక రాగి ఉంగరం ఉంటుంది కదండి, అది ఆయిల్లో వేసేసినా కూడా మీకు ఇక్కడ ఆయిల్ అనేది పొంగదు. అంటే ఎప్పుడు ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినా ఆయిల్ పొంగేటప్పుడు ఒక చిన్న రాగి ఉంగరం అటువంటిది మన చేతికి పెట్టుకునే ఉంటాయి కదా, అవి వేసేసినా మీకు ఆయిల్ అనేది పొంగదు. ఇప్పుడు అంటే 2 సైడ్స్ ఇట్లా తిప్పుకుంటూ స్పూన్స్ తోటి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే మనకి స్నాక్ ఐటెం అనేది రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ అన్నీ తీసేసుకుంటున్నాను. మిగిలిన పిండి ఉంటుంది కదా, మొత్తం కూడా మీరు ఇలాగే చిన్న చిన్న పునుగుల్లా వేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే మనకి మొలకల పునుగులు అనేవి రెడీ అయిపోతాయి. ఇది మీరు ఇలా అనే పునుగులుగా అనే కాకుండా ఈ దోశలా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. దోశ కూడా చాలా బాగా వస్తుంది, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు అండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉందనేది ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి, ఎందుకంటే నా ఫర్దర్ నోటిఫికేషన్ అంతా మీకు వస్తుంది కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.